హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దరిచేరమ 33వ భాగాన్ని వినిద్దాం. గదిలో ఒంటరిగా కూర్చొని చేతిలో ఉన్న వైన్ గ్లాస్ వైపే చూస్తూ వైన్ సిప్ చేశాడు కృష్ణ. కృష్ణ, భోజనం చేయవా? ఆకలిగా లేదమ్మా. అది కాదురా, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయమ్మా అని చైర్ వెనక్కి వాలి జై చేసిన పని తలుచుకున్నాడు. కృష్ణకి రాధ అంటే ఎక్కలేని ప్రేమ. ఆమె లేనిదే అతనికి రోజు గడిచేదే కాదు. ఆ రోజు రాధ పుట్టినరోజు. కృష్ణ, విజయ్, జై ముగ్గురు లైట్గా వైన్ తీసుకుని పార్టీ ఎంజాయ్ చేశారు. జై ఇప్పుడే వస్తాను, ఫోన్ మాట్లాడి అని పక్కకి వెళ్ళాడు. సరే కృష్ణ, రాధ పుట్టినరోజని వీడు చూసావా ఎంత పెద్ద పార్టీ ఇచ్చాడో అని విజయ్ నవ్వుతోనే. కానీ నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేయరా? అప్పుడు ఇలాంటి పార్టీలు రోజు ఇస్తావు. నాకు తెలిసి ఇప్పుడు వాడికి రాధనే ఫోన్ చేస్తుంటుంది. అవును, ఇప్పుడు అప్పుడే అవ్వదులే కానీ నువ్వు కానీ అని జై అనగాని విజయ్ ఫుల్గా మందు తాగాడు. రాధతో ఫోన్ మాట్లాడి జై దగ్గరికి వచ్చాడు కృష్ణ. ఏంట్రా, అయిందా నీ ఫోను? హా మామ, అయింది, వెళ్దామా ఇంకా? ఏంట్రా గంట వరకు మాట్లాడావు? ఏముంటుంది రాధమ్మ, అవన్నీ నీకెందుకురా, ముందు పద వెళ్దాం అని జై అనగాని నువ్వు అక్కడికి రా, వాడు లవ్లో ఉన్నాడు కదా, కొన్ని విషయాలు తెలుసుకుంటే మనకే మంచిది. ఏడ్సావులే. కృష్ణ, వచ్చేసావా? లేదురా, మీరింటికి వెళ్ళండి, నేను రాధ దగ్గరికి వెళ్తాను. ఓ, రాధగారు బర్త్డే పార్టీ నీకు స్పెషల్గా ఇస్తానన్నారా? రే విజు, సరదాగా అన్నాను మామ, ఎంజాయ్ అంటూ విజయ్ కృష్ణకి బాయ్ చెప్పేసి కారెక్కారు. మన కృష్ణ కూడా అప్డేట్ అయిపోయాడురా. అవును విజ్జు, వాడు రాధా పెళ్లి చేసుకుంటే చాలు, ఇంకా వాడి పెళ్ళికి హడావిడి మొత్తం మనదే అని జై అనగానే విజయ్ నవ్వుతూ చూశాడు. డ్రైవింగ్ చేస్తుండగా ఫోన్ రావడంతో జై ఫోన్ వైపు చూసి, ఈ టైంలో రాధా ఫోన్ చేస్తుందేంటి? మామ, ఎవర్రా ఫోను? అది ఆఫీస్ కాల్, ఇప్పుడే ఫోన్ మాట్లాడి వస్తాను అని కారాపి బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు జై. హలో రాధా. జై, ఎక్కడున్నావు? నేను ఇంటికి వెళ్తున్నాను. నేను హోటల్ బయట ఉన్నాను, నీతో ఒక విషయం చెప్పాలి, వీలు కుదురుతుందా రావడానికి? రాధా, ఏమన్నా ప్రాబ్లమా? చచా, అలాంటిదేమీ లేదు జై, మాట్లాడాలి అంతే. సరే వస్తున్నాను అని చెప్పి ఆలోచిస్తూ కారు ఎక్కాడు జై. ఏంట్రా, ఎవరు ఫోను? ఇంకెవరు, రాధా. అవునా, ఎందుకు ఫోన్ చేసింది? తెలీదు, తెలుసుకోవడానికే వెళ్తున్నాను అని రాధా చెప్పిన ప్లేస్కి కారు పోనిచ్చాడు జై. కృష్ణ వచ్చేసరికి ఎలానో లేట్ అవుతుంది, జైకి చెప్పాల్సింది చెప్పాలి అనుకుని తన కారు కానుకుని 2 చేతులు కట్టుకుని నిలబడింది రాధా. జై కారాపి, రేయ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను రాధతో మాట్లాడేసి వస్తాను. సరే మమ్మ అని విజయ్ అనగాని జై కారు దిగి రాధ దగ్గరికి వచ్చాడు. ఏంటి రాధా, ఏదో చెప్పాలన్నావు? ఇంతకీ కృష్ణ ఎక్కడ? తను కేక్ తీసుకుని వస్తానని చెప్పాడు, రావడానికి కనీసం గంటైనా పడుతుంది. అవునా, సరే చెప్పు, ఏదో చెప్పాలన్నావు. చెప్పాక నువ్వు కోప్పడకూడదు. చెప్పాక నేనెందుకు కోప్పడతాను? ఎందుకంటే ఐ లవ్ యూ. ఏంటి అని షాక్గా చూశాడు జై. అవును, ఐ లవ్ యూ జై, నేను ప్రేమిస్తుంది కృష్ణని కాదు, నిన్ను. రాధా, ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను జై, నేను మనసిచ్చింది ప్రేమించింది నిన్ను, కృష్ణని కాదు. కానీ తను నా మీద ఆశలు పెంచుకున్నాడు, రిజెక్ట్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడని భయం, అందుకే ఓపెన్గా నా మనసులో మాటని కృష్ణకి చెప్పలేకపోయాను. తన మెంటాలిటీ ఎలాంటిదో నాకంటే ఎక్కువగా నీకే బాగా తెలుసు, అందుకే తన మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్ని రోజులు చెప్పలేను కూడా. అందుకని వాడిని నీ చుట్టూ తెప్పించుకుంటావా? జై, షటప్ రాధా, వాడు ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాడు. చెప్పాలంటే నువ్వు వాడి లైఫ్లోకి వచ్చాక చాలా మారాడు. నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు రాధా. ఆయన నన్ను ప్రేమించడం ఏంటి, తప్పు రాధా. నువ్వు ఒకసారి మనసు పెట్టి కృష్ణని చూడు, వాడి మనసు ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు, ఈ ఆలోచన కూడా మైండ్ నుంచి డిలీట్ చేసి బీ హ్యాపీ అని నవ్వుతూ రాధ తల నిమిరాడు. జై, రాధా, నీ మనసులో మాటని చెప్పావు, నా మనసులో మాటని నేను చెప్పాను, ఇంతటితో ఈ విషయం మర్చిపో. నీ కారణంగా మా ముగ్గురు స్నేహం డిస్టర్బ్ అవ్వకూడదు ప్లీజ్ అంటూ నవ్వుతూ జై అక్కడి నుంచి వెళ్ళగాని రాధ కంటి నిండా నీళ్లతో చూస్తుంది. అప్పుడు కారులో వచ్చాడు కృష్ణ. రాధ కోసం చుట్టూ చూసి ఆమె హోటల్ బయట కారు కానుకుని ఏదో ఆలోచిస్తుండడం చూసి నవ్వుతూ కారు దిగాడు. అంతలోనే జై కారు దూసుకుంటూ రాధని గాల్లో ఎగరేసింది. కళ్ళారా చూసిన కృష్ణ చేతిలో ఉన్న ఫ్లవర్ బుకే కేక్ వదిలేసి అలానే షాక్తో చూశాడు. అంతలోని రాధ కృష్ణ పాదాల దగ్గర పడడం రక్తపు ముద్దతో తడిసి ముద్దై కృష్ణను చూసింది. కృష్ణ వెంటనే తేరుకుని రాధని చేతుల్లోకి తీసుకున్నాడు. రాధా అంటూ కంటి నిండా నీళ్లతో చూశాడు. సారీ కృష్ణ, క్షమించు. రాధా అంటూ ఆమె ఫేస్లో దోసిట్లు తీసుకున్నాడు. అతని ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆమెను ఎంతలా ప్రేమిస్తున్నాడు. నేనంటే అంత ఇష్టమా నీకు? రాధా అంటూ ఏడుస్తూ ఆమెని గుండెలకు హత్తుకున్నాడు.
ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకు, నేను నిజంగానే పిచ్చోన్ని అయిపోతాను అంటూ కృష్ణ చిన్నపిల్లాళ్ళ వెక్కి వెక్కి ఏడ్చేసరికి వణుకుతున్న చేతులతో కృష్ణని హత్తుకుంటుంది. జై జై అంటూ ఏదో చెప్పేలోపే ఆమె ఊపిరి విడిచింది. ఆ క్షణం కృష్ణ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. రాధా ముఖాన్ని చూస్తూ ఎదురుగా కారులో ఉన్న జైని చూసి షాక్ అయ్యాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్న జై బాధగా కృష్ణని చూశాడు. జై క్షమించు కృష్ణ అన్నట్టు జై కంటి నిండా నీళ్లతో చూసేసరికి కృష్ణకి నోట మాట రాలేదు. తన ప్రాణ స్నేహితుడే తన ప్రేమని సమాధి చేస్తాడని ఊహించలేకపోయాడు. జరిగిందంతా తలుచుకొని చేతిలో ఉన్న వైన్ గ్లాస్ గట్టిగా పట్టుకున్నాడు. ఆ గ్లాస్ చేతిలోని పగిలి కోపంతో రగిలిపోతున్న అతని రక్తాన్ని బయట పెట్టింది. ఎలా మర్చిపోతాను జై, నువ్వు చేసిన అన్యాయం ఎలా మర్చిపోతాను అనుకుని బాధగా కళ్ళు మూసుకున్నాడు. అతని రక్తం అలానే కారుతుంది. మీటింగ్ ఫినిష్ అవడంతో జై ఛాంబర్కి వచ్చింది శివాని. ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ని చూస్తూ ఉన్నాడు, కానీ వర్క్ చేయడం లేదు. రాధా చనిపోవటం గుర్తొచ్చేసరికి వర్క్ మీద దృష్టి పెట్టలేక తన లోకంలో తనున్నాడు జై. సార్ అంది. పలకలేదు. సార్. హా శివాని, ఏమైంది అలా ఉన్నారు? ఏం లేదు, మీటింగ్ అయిందా? హా సార్ అయింది. అంకుల్ గారు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారు కదా, పార్ట్నర్స్తో మాట్లాడుకుంటున్నారు. అంకుల్ రావడానికి టైం పడుతుంది, మీకు భోజనం పెట్టేయమంటారా? లేదు శివ, నాకు ఆకలిగా లేదు, నాన్న వచ్చాక తింటానులే. సరే సార్ అని సోఫాలో కూర్చుంది శివాని. జై ఎందుకు అలా ఉన్నాడో అర్థం కాక చాలాసేపు వర్క్ చేయలేకపోయింది. ఇంకా తప్పక సార్ అంది. హా శివ చెప్పు, అసలు ఎందుకు అలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను శివ, డిస్టర్బ్ చేయకు అంటూ జై కోపంగా తన రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయి వంటి మీద ఉన్న కోట్ తీసి బెడ్ మీద విసిరాడు. శివాని ఇంకా ఏం మాట్లాడలేదు. కోపం తగ్గాక ఆయనే విషయం చెప్తారు, డిస్టర్బ్ చేసి విసిగించడం ఎందుకు అనుకుని వర్క్లో లీనమైంది. ఇంతలో లోపలికి వచ్చారు రాజశేఖర్ ఇంకా విజయ్. జై ఎక్కడ శివాని? సారు రెస్ట్ రూమ్లో ఉన్నారు అంకుల్. ఈ టైంలో వాడు రెస్ట్ రూమ్కి వెళ్ళడం ఏంటి? అది తలనొప్పిగా ఉందని వెళ్ళారు. అవునా, ఇంతకీ వాడు భోజనం చేశాడా? లేదంకుల్, మీరు వచ్చాక తింటానని సార్ భోజనం చేయలేదు. సరే వాడిని పిలువు, అందరం కలిసి భోజనం చేద్దాం. సరే అంకుల్ అని రూమ్కి వచ్చిన శివాని బెడ్ మీద కూర్చుని గ్లాస్ డోర్ వైపు చూస్తున్న జైని చూసి సార్ అంటూ దగ్గరకు వచ్చి అతని భుజంపై చేయి వేసింది. శివ, మీరెందుకు బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూసి అంకుల్ విజయ్ అని కూడా బాధపడతారు. ప్లీజ్ రండి, భోజనం చేద్దాం, మీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. వస్తాను శివ, నువ్వు ఈలోపు నాన్నకి విజ్జుకి భోజనం వడ్డించు. సరే సార్ అని జైని కదపకుండా బయటకు వచ్చింది శివాని. ఏంటమ్మా, వస్తున్నాడా వాడు? హా అంకుల్ వస్తున్నారు, మీరు కూర్చోండి. అన్నయ్య మీరు కూడా కూర్చోండి, భోజనం వడ్డిస్తాను అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని భోజనం వడ్డించి ఇంతలో జై కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత విజయ్, రాజశేఖర్ గారు, జై ముగ్గురు కలిసి నవ్వుతూ భోజనం చేశారు. పైకి అలా నవ్వుతున్నాడే కానీ జై ముఖంలో సంతోషం లేదని అనిపించింది శివానికి. శివాని, నువ్వు కూడా భోజనం చెయ్యమ్మా. లేదంకుల్, తర్వాత చేస్తాను. అయ్యో శివాని కూర్చో అని విజయ్ అనగానే శివాని నవ్వుతూ జైని చూసింది. ఏదో తిన్నానన్న పేరుకి జై తినేసరికి శివాని బాధపడింది. లేదన్నయ్య, తర్వాత తింటాను అని శివాని అనగానే జై హ్యాండ్ వాష్ చేసుకుని కాసేపు కూర్చొని బిజినెస్ విషయాలు మాట్లాడాడు. సరేరా, నేను ఇంటికి వెళ్తాను. అదేంటి నాన్న, మీ అమ్మ ఒక్కరితే ఉంటుందిరా, ఆఫీస్ చూసుకోవడానికి నువ్వు ఈ కంత్రి ఉన్నాడు కదా, ఇంకా నేను వెళ్తానులే. సరే నాన్న, నేను వస్తాను. నువ్వెందుకు విజయ్? రిస్క్ తీసుకోలేను, మిమ్మల్ని ఒంటరిగా పంపించలేను. అయినా ఆఫీస్లో పెద్ద వర్క్ ఏం లేదులే. జై నేను వెళ్తానురా. సరేరా, జాగ్రత్త అని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళగానే జై ఆఫీస్ ఫైల్స్ చూస్తూ లోపల కూర్చున్న శివానిని చూశాడు. శివ, ఏంటి సార్? భోజనం చేసి అప్పుడు వర్క్ చేయి, నాకు ఆకలిగా లేదు సార్ అంటూ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ నీట్గా పక్కన పెడుతుంటే జై వెంటనే వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. శివ, భోజనం చెయ్యి, నాకు ఆకలిగా లేదు సార్. చెప్పిన మాట వినవా అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఒక్కసారిగా జై వైపు కోపంగా చూసింది శివాని. ఎందుకు అలా చూస్తున్నావు? మీకు తెలీదా? శివ, భోజనం కూడా సరిగా చేయలేదు మీరు, ఎందుకు అలా ఉన్నారో చెప్పండి. నేను ఎలా ఉంటే నీకెందుకు? నవ్వుతూ అడిగాడు జై. ఆ మాటకి మరింత కోపంగా చూసింది శివాని. వెంటనే ఆమెని హత్తుకుని పసిపాపల ఆమె భుజంపై తలని వాల్చాడు. ప్లీజ్ శివ, మీరు అలా ఉంటే నాకు నచ్చడం లేదండి. ఏం చేయను శివ, కొన్ని విషయాలు ఎంత మర్చిపోదామనుకున్నా మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోలేకపోతున్నారంటే అది భయంకరమైన విషయమే అయి ఉంటుంది కదా. అవును శివ. సార్, చెప్పు శివ, నిజంగానే మీరు రాధని యాక్సెప్ట్ చేశారా? మౌనంగానే ఉన్నాడు. చెప్పండి, మీరు అలా మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది? అవును అంటూ జై ముక్కుసూటిగా సమాధానం చెప్పాడు.
సార్, అవును శివ, నాకు నమ్మాలని అనిపించడం లేదు. మీరు అందరిలా కాదు సార్. అవును, అందరిలా కాదు, కానీ మనిషి అన్నవాడు తప్పు చేయకుండా ఉంటాడా? ఎందుకు నేను తప్పు చేశానంటే నమ్మడం లేదు? ఏమో, నా మనసు అంగీకరించడం లేదు. నీ దగ్గర నిజం ఎందుకు దాస్తాను శివ? నేను చెప్పేది నిజం. ఆ రోజున ఏం జరిగిందంటే, రాధా నాకు ఫోన్ చేసింది అంటూ జరిగిన విషయం అంతా శివానికి చెప్పాడు జై. అంతా విన్న శివాని షాక్తో ఏడుస్తూ చూసింది. ఇప్పుడు చెప్పు, మనిషి అన్నవాడు తప్పు చేయడా? నిజంగా మీరు అని జై తలాడించగానే శివాని ఏం మాట్లాడలేదు. ఏడుస్తూ జైని మరింతగా పట్టుకుంది. ప్లీజ్ శివ, ఏడవకు. ఇంత జరిగినా కూడా ఎందుకు మీరు కృష్ణకి నిజం చెప్పడం లేదు? చెప్పినా వాడు నమ్మడు. రాధా నన్ను లవ్ చేస్తుందని వాడికి తెలిస్తే అస్సలు నమ్మడు. చనిపోయిన దాని మీద లేనిపోని నిందలు వేస్తున్నావా అంటూ మరింత కోపం పెంచుకుంటాడు. అవును, మీరు చెప్పింది నిజమే. ఏం జరగాలని రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. ముందు నువ్వు ఏడవడం ఆపు, లేదంటే తిట్టేస్తాను అని జై అనగానే, రండి కొట్టండి అంటూ జైని వదిలింది. నవ్వుతూ ఆమె చెంపల మీద కన్నీరును తుడిచి, ఎందుకురా ఏడుస్తావు? ప్లీజ్ డోంట్ క్రై. నువ్వు ఏడిస్తే నాకు నచ్చదు శివ. మీరు డల్లుగా ఉంటే నాకు నచ్చదు సార్. ఇంకెప్పుడు ఇలా డల్లుగా ఉండను, సరేనా? అంటూ బుద్ధిగా తలూపింది. జై నవ్వుతూ పైకి లేచి ప్లేట్లో భోజనం పెట్టి శివాని పక్కన కూర్చుని, దా భోజనం చేయి అన్నాడు. నాకు ఆకలిగా లేదండి. చంపుతా, తింటావా తినవా? నిజంగానే ఆకలిగా లేదు అంటూ కోపంగా చూసింది. సరే, నేను తింటాను, చాలా చిరు కోపంగా జై అనేసరికి శివాని నవ్వుతూ, నేను భోజనం చేయకపోతే మీకెందుకు అంత కోపం? మరి నేను సరిగా భోజనం చేయకపోతే నీకెందుకు అంత బాధ? రెండు కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు. మిమ్మల్ని అంటూ శివాని కోపంగా ఏదో మాట్లాడేలోపే జై నవ్వుతూ ఆమె నోట్లో ముద్ద పెట్టి, ముందు తిను, తర్వాత నన్ను తిడదు కానీ. మీరు కూడా తినండి, లేదంటే నేను తినడం మానేస్తాను మొండిగా శివాని అనేసరికి జై నవ్వుతూ మనస్ఫూర్తిగా భోజనం చేశాడు. వర్క్ ఏమి లేదుగా, పద అలా బయటికి వెళ్దాం. ఏంటి ఇప్పుడా? రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది శివాని. ఇప్పుడా అంటున్నావు? ఏ నైట్ టైం వెళ్ళాలని ఉందా? చచ, నా ఉద్దేశం అది కాదండి. మరేంటండి అంటూ శివాని చేతిని పట్టుకున్నాడు. ఏం మాట్లాడుతుంది? అతను చేతిని పట్టుకోవడమే కాదు, మాట్లాడితేనే ఆమె గుండెల్లో ఏదో అలజడి. శివ అంటూ ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకున్నాడు. అంటూ కనురెప్పలు వాల్చేసింది ప్రేమగా. ఆమె మెడ దగ్గర చేయి వేసి తన గుండెలకి హత్తుకున్నాడు. అమాంతం అతని ఎదపై వాలిపోయింది. ఎందుకో అతని కౌగిల్లో ఉంటే ఆమెకి ఎక్కడలేని ధైర్యం. మరింతగా ఆమెని తన కౌగిల్లో బిగించి కళ్ళు మూసుకున్నాడు. కానీ ఎవరూ తెలియదు, ఎవరికీ తెలియని ఒక నిజాన్ని తన గుండెల్లో మోస్తున్నాడని. హాల్లో కూర్చొని పనమ్మాయికి ఏం వంటలు చేయాలో లిస్ట్ చెప్తుంది సురేఖ. ఇవి చాలు. సరే అమ్మగారు అని పనమ్మాయి కిచెన్ లోపలికి వెళ్ళగానే లోపలికి వచ్చిన రాజశేఖర్ విజయ్ని చూసి షాక్ అయింది. మీరేంటి ఇలా వచ్చారు? ఆఫీస్ వర్క్ లేదా? లేకపోతే మీరిద్దరూ వచ్చారు? మరి శివాని జై ఎక్కడా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే గుమ్మం బయటికి చూసింది. ఎలా భరిస్తున్నావు నాన్న ఈ వాగుడిని అంటూ సోఫాలో కూర్చున్నాడు విజయ్. ఏవండి, జై శివాని ఎక్కడా? ముందు కాస్త వాటర్ ఇస్తావా? అప్పుడు నువ్వు అడిగిన వాటికి సమాధానం చెప్తాను. సరే అండి అని వాటర్ తెచ్చి రాజశేఖర్కి ఇచ్చింది. ఏవండి, జై శివాని లేరి? సూరి, ఆ గొంతుకు కాస్త గ్యాప్ ఇవ్వవా? కనీసం ఇంటికి వచ్చిన మమ్మల్ని ఊపిరి కూడా తీసుకొనివ్వవా? రే, ఏంట్రా నువ్వు అసలు? మరి లేకపోతే ఏంటి? వాటర్ ఇచ్చావు, నాన్న ఇంకా వాటర్ తాగారా లేదా? అప్పుడే ప్రశ్నల వర్షం. ఉఫ్, నీ వాగుడు వినాలి అంటే ఎదుటి వాళ్ళు కూడా నీ అంత వాగుడుకాయ ఉండాలి. అంటే మా ఆయన కూడా వాగుడుకాయనా నీ ఉద్దేశం? చచా, నా ఉద్దేశం అది కాదు తల్లి. పాపం మా రాజా ఏదో జన్మలో నీతో గొడవ పడి ఉంటాడు, అందుకే ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అని విజయ్ అనగానే సురేఖ కోపంగా చూసింది. రే, నా చేతుల్లో నీకు మామూలుగా ఉండదురా. నాకు ఎప్పుడూ ఉండేదేలే. ముందు నేను అన్నమాట తప్పో కాదో నాన్నని అడుగు. ఏంట్రా, నాకు మా ఆయనకి మధ్యన గొడవ పెట్టాలని చూస్తున్నావా? అరే, నేనెందుకు గొడవలు పెడతాను? నిజంగా అడుగు, నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను అని విజయ్ అనగానే, ఏమండి, వాడు చెప్పేది నిజమా? అప్పటికే రాజశేఖర్ నవ్వు ఆపుకుంటూ చూశాడు. చెప్పండి. పాపం పసిబిడ్డను అడిగితే ఏం చెప్తాడు? నాలాంటి పెద్దవాళ్ళని అడిగితే నిజాలు చెప్తారు అని విజయ్ అనగానే రాజశేఖర్ నవ్వుతూ, రేయ్ ఆపరా, నువ్వు అన్నీ నిజాలు చెప్పేస్తే అని రాజశేఖర్ అనగానే సురేఖ కోపంగా చూసింది. అంటే మీరు నన్ను భరిస్తున్నారా? అవును, నిజమేగా. మిమ్మల్ని అంటూ విజయ్ రాజశేఖర్ని కోపంగా చూసి తన రూమ్కి వెళ్ళింది సూరి. విజయ్ షాక్గా రాజశేఖర్ పక్కన కూర్చుని, అదేంటి నాన్న అలా అమ్మ కోపం తెప్పించావు? చాలా సంవత్సరాలు అవుతుందిరా మీ అమ్మతో గొడవపడి. హో, అర్థమైంది, వెళ్ళండి బుజ్జగించండి అని విజయ్ అనగానే రాజశేఖర్ నవ్వుతూ, ఇలాంటి బుజ్జగింపులు ఆలకలు ఉంటేనేరా బాగుంటుంది.
భార్య మనసుని సంతోషపెట్టాలి కానీ కష్టపెట్టకూడదు. ఒకరు చేసిన తప్పుకి మరొకరిని శిక్షించడం కరెక్ట్ కాదు అని రాజశేఖర్ అనగానే విజయ్ మౌనంగా చూశాడు. నేను ఈ మాటలు ఎందుకు అన్నానో నీకు తెలుసులే, కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. గడిచిన కాలం తిరిగి రమ్మన్నా రాదురా. కొన్ని రోజులు సురేఖకి దూరంగా ఉన్నప్పుడే అర్థమైంది నేను నా భార్య విలువ ఏంటో. విద్య ఒకప్పుడు నీ విషయంలో తప్పు చేసింది కాదన్ను, కానీ ఎంతకాలమని శిక్ష వేస్తావు? పంతాలకి పట్టింపులకి పోయి విద్య మనసును బాధ పెట్టకు అని రాజశేఖర్ అనగానే విజయ్ ఏం మాట్లాడలేదు. కామ్గా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలాడు. మార్నింగ్ విజయ్ అన్న మాటలు పదే పదే గుర్తుకు రావడంతో హాస్పిటల్లో పని చూసుకుని ఇంటికి వచ్చింది విద్య. ఏంటి విద్య, ఈరోజు తొందరగా వచ్చేసావు? పెద్దగా పేషెంట్స్ ఎవరూ లేరు అంకుల్, కొంచెం తలనొప్పిగా ఉందని వచ్చేసాను. భోజనం చేసావా? చేశాను అంకుల్. సరే కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. సరే అంకుల్ అని విద్య బాధగా తన రూమ్కి వచ్చి బెడ్ మీద ఉన్న విజయ్ని చూసి షాక్ అయింది. వీడు ఆఫీస్కి వెళ్ళలేదా అనుకుని ఎక్కడ బెడ్ మీద పడుకుంటే తనని తన్నుతాడని టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. పడుకున్న విజయ్ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఏంటిది, హాస్పిటల్ నుంచి అప్పుడే వచ్చేసింది? ఒంట్లో కానీ బాగాలేదా ఏంటి? పొద్దుట మనం అన్న మాటలకి బాధపడుతుందా? అయినా ఇది ఎలా ఉంటే నాకెందుకు అనుకున్నాడు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన విద్య విజయ్ వైపు చూసింది. వీడికి అసలు హార్ట్ అనేది లేదు. మనసు విరిచేలా మాట్లాడి ఎలా పడుకున్నాడు అసలు? ఎందుకు నేను వీడి కోసం ఆలోచించాలి అనుకుని బెడ్ మీద ఒకవైపున పడుకుని కళ్ళు మూసుకుంది. కానీ ఆమెకి మనశ్శాంతి లేదు. కంట్లో కన్నీరు ఎంతకీ ఆగడం లేదు. అన్నయ్యని చూస్తుంటే శివాని మీద అసలు ఆశలు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. కానీ జై శివానిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. శివాని కూడా జైని చాలా ప్రేమిస్తుంది. ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు అన్నయ్య విజయ్ మీద కోపాన్ని జై మీద చూపించాడు. అసలు ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేసినా శిక్ష అనుభవించేది నేనే కదా. ఈ మూర్ఖుడికి నా ప్రేమ అర్థం కాదు అనుకుని తనలోని తాను బాధపడింది. ఆమె ఏడవడం విద్యకి తెలుస్తుంది, కానీ మెదలకుండా అలానే ఉన్నాడు. బాధగా కంట్లో తడి తుడుచుకుని విద్యు వైపుకి తిరిగింది. విద్య గాఢంగా నిద్రపోతున్న అతని చూడగానే ఆమెకి ఎక్కడలేని కోపం, బాధ అన్నీ వచ్చేసాయి. ఎలా నిద్ర పడుతుందిరా నీకు? నా మీద కొంచెం కూడా జాలి కలగడం లేదా అనుకుని భయంగానే అతనికి దగ్గరగా జరిగి అతని ఎదపై తలని వాల్చి అతని పట్టుకుని పడుకునేసరికి విజయ్కి ప్రాణం పోయినట్టు అయింది. ఆమెను వెనక్కి నెట్టే ప్రయత్నం చేయలేకపోయాడు. ఎందుకో తన గుండెని ఎవరో మెలిపెట్టినట్టుగా అనిపించింది. కదలకుండా అలానే పడుకున్నాడు. నీకెందుకు విజయ్ అంత కోపం? నీ మాటలతో రోజు నన్ను చంపేస్తున్నావు తెలుసా? భయంగా ఉంది విజయ్. నువ్వు నాకు దూరం అయితే నేను ఏమైపోవాలి? ఏడుస్తూ చిన్నగా చెప్తున్న ఆమె మాటలకి విజయ్ కంట్లో తడి మొదలైంది. ఎప్పుడు ప్రేమగా ఉంటావని ఆశతో ఎదురు చూస్తున్నాను. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసే టైంకి నేను ఉంటానా? లేదంటే నీ మాటలకు తట్టుకోలేక నీ ప్రేమను చూడకముందే చచ్చిపోతానా? ఆ మాటకి విజయ్ గుండెని ఎవరో పిండేసినట్టయింది. ఏమో, చస్తే నీ చేతుల్లోనే చస్తాన్రా. ఎందుకంటే మా అన్నయ్య మీద కోపం నువ్వు నా మీద కదా చూపించేది. వాడు మళ్ళీ జై విషయంలో ఏం చేసినా నిజంగా కోపంలో నన్ను చంపేస్తావు. అది నాకు తెలుసు. ఎందుకంటే నీ కోపం అలాంటిది. ఎందుకురా? నువ్వు ఎన్ని తిట్టినా కొట్టినా కోపం రావడం లేదు. కానీ నీ ఒడిలో పడుకొని నువ్వన్న మాటలకి కాదు, కానీ నా మనసులో ఉన్న బాధని నీతో పంచుకోవాలనిపిస్తుంది. కానీ నువ్వు అవకాశం ఇవ్వవు, నాకు తెలుసు. ఎందుకంటే నేను కృష్ణ చెల్లిని కదా. నీకు నేను చేసిన హెల్ప్ ఎప్పటికీ కనిపించదు. చేసిన తప్పే కనిపిస్తుంది నీకు అనుకో. నువ్వు నన్ను కృష్ణ చెల్లిగా కాకుండా విజయ్ వైఫ్గా చూస్తే బాగుండేది. అప్పుడు నా మనసు ఏంటో నీకు అర్థమవుతుందేమో అంటూ అతని హార్ట్పై గట్టిగా ముద్దు పెట్టింది. కంటి కొసల నుంచి కన్నీరు కారుతుంది విజయ్కి. ఎప్పటికీ నీ ప్రేమను పొందలేను, కానీ కోపాన్ని మాత్రం భరిస్తాను. ఎందుకో తెలుసా? నా పేరు పక్కన నీ పేరు విజయ్ చేరింది కదా. అందుకే ఎంతటి నరకం అతని స్వర్గంలాని అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ప్రాణం పోతుంది అని విద్య అనగానే విజయ్ ఇంకా తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా విద్యని హత్తుకొని ఆమె వెడవంపుల్లో తలని దాచుకున్నాడు. ఊహించని చర్యకి విద్య షాక్తో బిగుసుకుపోయింది. అంతలోని తేరుకుని, బాబోయ్ ఇప్పుడు మళ్ళీ కొట్టడు కదా అనుకుని, సారీ, నేను కావాలని నీ దగ్గరికి రాలేదు. అదే మరి కలలో వచ్చుంటాను అని విద్య మాట్లాడుతుంటే విజయ్ మరింతగా కౌగిలి బిగించాడు. అప్పటి వరకు మాట్లాడుతున్న విద్య సడన్గా మాటలు ఆపేసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.